పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందు ఉన్న చెత్తను శుభ్రం చేసుకో. సమయం, ఆరోగ్యం, బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. సమయపాలన, క్రమశిక్షణ ఈ రెండూ లేకుండా ఏ చిన్న లక్ష్యాన్ని కూడా పూర్తి చెయ్యలేరు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే చాలు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినవి కళ్ళ ముందు ఉన్నంతసేపే కానీ మనసుకు నచ్చింది చిరకాలం మన మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. నిన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వు 100 అడుగుల దూరంలో ఉండు. మనసు అందరినీ ఇష్టపడదు, ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. చీకట్లోనే చుక్కల అందం కనిపిస్తుంది, కష్టాల్లోనే జీవితం విలువ తెలుస్తుంది. మనం ఇష్టపడే వాళ్ళ ముందు మన తప్పులను ఒప్పుకుంటాం, ఎందుకంటే వాళ్ళు మనల్ని క్షమిస్తారనే ధైర్యంతో కాదు, అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. కోపంతో సావాసం చేసేవారికి కొత్తగా శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు, దయాగుణం కలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు. ఎదిరించేవాడే లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. నమ్మకం అనేది ఒక బలం, ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అనుభవాన్ని మించిన పాఠం లేదు, అలాగే గుణపాఠాన్ని మించిన గురువు లేడు. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండడం నేర్చుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకో. గతం చేసిన గాయాలను మర్చిపో. నీ ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకో. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వాళ్ళ వివేకం చెబుతుంది, ఎప్పుడు మారాలి అన్నది వాళ్ళ అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది వాళ్ళ అవసరం చెబుతుంది. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు, ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు, ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు, ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారన్న పేరు తెచ్చుకోనప్పుడు, ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు. బంగారాన్ని బంగారమే అని నిరూపించడానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పడానికి ఏ పరీక్షలు అవసరం లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకే ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. జరిగిన దానివల్ల కలిగిన బాధను మర్చిపోవాలి, జరుగుతున్న దానిని గమనించాలి, జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, ఆప్యాయతలు. మనసు విరిగి ఒక్కసారి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో. అలాగే ఇసుకపై ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయగలమా? నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు తెలుసుకుంటావు బంధాల విలువ. కొందరు అవసరంలో ఆదుకుంటారు, కొందరు అవసరంతో ఆడుకుంటారు. కోపంతో దూరమైన బంధాలు కోపం తగ్గాక దగ్గరవుతాయి, కానీ బాధతో దూరమైన బంధాలు ఎప్పటికీ దగ్గర కాలేవు. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు, అలాగే
మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. తలదించుకున్న ప్రతివాడు తప్పు చేసినట్లు కాదు. తగ్గిన ప్రతి ఒక్కరూ చేతకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే ఎక్కువ మంచి జరుగుతుంది. సుత్తి దెబ్బ తలగనిదే శిలా శిల్పం కాలేదు. భూమి దుక్కి దున్ననిదే పంట పండదు. అలాగే కష్టాలు పడనిదే జీవితం విలువ ఏమిటో తెలియదు. నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు. ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది, రాళ్ళని పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయావని. ఈ సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి. లేదంటే తొక్కేస్తారు. ఎంతటి పెద్ద వృక్షం అయినా గాలివానకు నేల రాలాల్సిందే. అలాగే ఎంతటి వాడైనా విధిరాతకు తల వంచాల్సిందే. మనిషి తల క్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తాను పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం, పుణ్యం మొత్తం మనతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే మరో జన్మకి మంచి పునాది అవుతుంది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఒకరి విజయాన్ని చూసి అసూయ పడితే అది మన బలహీనతగా మారుతుంది. అదే ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆకాశంలోకి ఎగరాలి అనుకోవడం ఆశ. ఆకాశం కన్నా ఎత్తుకు ఎగరాలి అనుకోవడం అత్యాశ. ఆశ నెరవేరాలి అనుకో, అది నిన్ను బ్రతికిస్తుంది. కానీ అత్యాశ నెరవేరాలి అనుకుంటే అది బ్రతుకుతూ నిన్ను చంపేస్తుంది. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడితే కూడా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటల వలన మన స్వభావం మారిపోవచ్చు. అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండండి. మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించండి. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరంగా ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. తేనె తీయగా ఉంటుంది, కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది, కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడుతారు, కానీ మన కోసం ఎవరూ రారు. మన బాధను మనమే భరించాలి. మన బరువు మనమే మోయాలి. నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. పూర్వకాలంలో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవారు. ఈ రోజుల్లో మనిషి వెనకాల ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడు గుణవంతుడు అవుతున్నాడు. మంచి గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. ఈ కాలంలో ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు కూడా ఒక్క బాధను దూరం చేయలేవు. అందుకే మనం ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోష పెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేలా ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులను బాధ పెట్టేలా ఉండకూడదు. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చెయ్యనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఎలా అంటే, చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. కాలం అనేది పారే నది లాంటిది. ఒకసారి తాకిన నీటిని రెండోసారి తాకలేవు. ఎందుకంటే
అవి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి. కనుక అలాగే జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు. కాలం తప్పక సమాధానం ఇస్తుంది. మనిషికి కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చెయ్యలేని చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు సులభంగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వడం తప్ప దాని ఉపయోగం ఏమీ ఉండదు. మన జీవితంలో ఏది శాశ్వతం కాదు. జరిగిన దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. రాత్రి పోయి పగలు వచ్చినట్లు నీకు మంచి రోజులు వస్తాయి. నీ తప్పు లేకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించేవారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. దేహం అలసిపోతే నిద్రపోతుంది, మనసు అలసిపోతే చచ్చిపోతుంది. అలాగే డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. నీ శత్రువును చూసి పోరాడడం నేర్చుకో, నీ మిత్రుని చూసి ప్రేమించడం నేర్చుకో. అలాగే మనం ఎలా బ్రతకాలో దేవుడు నిర్ణయిస్తాడు, కానీ దానికోసం మనం ఎలా కష్టపడాలో మనమే నిర్ణయించుకోవాలి. ధనవంతులు తన సంపదను దాచుకోలేరు, బీదవారు తన పేదరికాన్ని దాచుకోలేరు. కానీ మధ్యతరగతి వారు తమ కష్టాలు, కన్నీళ్ళు, వారి స్థితిగతులు అన్నింటినీ దాచుకోగలరు. నరకాన్ని కూడా నవ్వుతూ స్వీకరించగలరు. జీవితంలో ఆరాటపడితేనే సరిపోదు, పోరాడితేనే విజయం దక్కుతుంది. ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది, కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు. ముందు నీ జీవితం గురించి ఆలోచించుకో. బ్రతికినంతకాలం బాగుపడతావు. ఆనందం అనేది మన దగ్గర ఉండే వస్తువులలో ఉండదు, అది మన మనసులోనే ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలో ఉండవు, మనం సంతృప్తి పడటంలోనే ఉంటాయి. ఎంత సాధించినా సంపాదించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అది నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నీతి తప్పినవాడు బ్రతికినా సచ్చినట్లే, నిజాయితీగా ఉన్నవాడు సచ్చినా బ్రతికినట్లే. ఆశలతో కూడిన అంతస్తులకు అంతమంటూ ఉండదు. ఎన్ని మెట్లు ఎక్కినా ఎక్కాల్సిన మెట్టు ఒకటి మిగిలే ఉంటుంది. అందుకే మనిషి ఆశపడే మనసు కంటే సంతృప్తి పడే మనసు అవసరం. ప్రపంచమంతటికి అధిపతివైన నీ ఆయుష్కు అధిపతివి కాలేవని తెలుసుకో. జీవితం అంటే మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకటమే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితమంతా సంతోషంగా జీవించగలం. నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ అత్యవసరం. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.